ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు అయితే మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు తయారు చేస్తున్నాను. అవి ఎలా తయారు చేయాలో ఏంటో ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఇడ్లీ పిండి తీసిన దాంట్లో కొంచెం గోధుమ పిండి కానీ లేదా వరి పిండి కానీ కొంచెం వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ రుచి సరిపడుతుంది, సాల్ట్ వేసుకోవాలి. ఇడ్లీ పిండిలో ముందు సాల్ట్ ఉంది కానీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సోడా ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పిండిని ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. బోండాలకు కొంచెం గట్టిగానే ఉండాలి, గట్టి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత చిన్న చిన్న బోండాలు వేసుకోవాలి. బోండాలన్నీ వేసిన తర్వాత వీటిని వెంటనే తిప్పుకోకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత వీటిని వెనక్కి ముందుకి తిప్పుకోవాలి. ఇలా బోండాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని ఇంకా మనం ఆయిల్లోంచి తీసేయాలి. బోండాలన్నీ తయారు చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బోండాలను తీసేసుకోవాలి. తినండి, ఎంత టేస్టీగా ఉండేటువంటి ఇడ్లీ పిండి బోండాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.